హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు టేస్టీ చికెన్ పకోడా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. 1/2 kg చికెన్లో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ మిరప్పొడి యాడ్ చేసుకోవాలి. చికెన్ 65 మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకుంటున్న చికెన్కి కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఎంత కావాలో అంత కరెక్ట్గా లెవెల్ చూసి యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఫస్ట్ మనం చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మళ్ళీ దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిశ్రమం చికెన్తో బాగా పట్టేలా మిక్స్ చేసుకోండి. మొత్తం మసాలా మొత్తం బాగా పట్టాలంటే బాగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 hours ఫ్రిడ్జ్లో ఉంచేయాలి. ఫ్రిడ్జ్లో ఉంచితే బాగా సాఫ్ట్గా అది మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ చాలాసేపు నానడం వల్ల మంచి ఫ్లేవర్తో చికెన్ మొత్తం బాగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసి మనం పెట్టేసి ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఒక్కొక్కటిగా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం చికెన్ బాగా ఫ్రై చేసిన చికెన్లో కొంచెం కరివేపాకు వేయాలి. కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్, మనం చేసిన చికెన్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో కరివేపాకు యాడ్ చేసి మనం బాగా ఫ్రై చేసుకున్న చికెన్ పకోడాని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఆనియన్స్ పెట్టుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ టేస్టీ చికెన్ పకోడా రెడీ.